కొత్త పదవి అదిరిందయ్యా బైరెడ్డి. ఇది ప్రస్తుతం సీమ జిల్లాలో వినిపిస్తున్న కామెంట్. మరి అధినేత తనపై పెట్టిన బరువు బాధ్యతలకు తగిన విధంగా రియాక్ట్ అవుతారా? ఆ బాధ్యతలను సిద్ధార్థ రెడ్డి సక్రమంగానే నెరవేర్చగలరా? ప్రస్తుతం బైరెడ్డి చుట్టూ ఉన్న రాజకీయ స్థితిగతులు ఎలాంటివి? ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ లాంటి ఈ సిచ్యువేషన్ లో ఈ యూత్ కమ్ యూట్యూబ్ స్టార్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు? ఆ డీటెయిల్స్ ఏంటి? హావ్ ఎ లుక్. మొన్నటి వరకు సాప్ చైర్మన్, ఇవాళ వైసీపీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్. పదవి మారిందేమో గానీ మనిషి మాత్రం సేమ్ టు సేమ్ డిట్టో. పైపెచ్చు జేసీ దివాకర్ రెడ్డిలా ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీపైనే యాంటీ వాయిస్ వినిపించడంలో ఎంత మాత్రం వెనకడుగు వేయడి యంగ్ అండ్ డైనమిక్ లీడర్. చూసారుగా, అదేదో సినిమాలో భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల అన్నట్టు బైరెడ్డి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్లాడు. అలాంటి పిల్లాడి చేతికి ఇంత పెద్ద బాధ్యతలా అన్నది కొందరి డౌట్, అనుమానం. అయితే యూత్ ప్రెసిడెంట్ అంటే యూత్ కి కాక సీనియర్లకైతే ఎవరు లేరుగా అంటారు మరికొందరు. ఏదేమైనా ఈ హైబ్రిడ్ పిల్లాడికైతే పెద్ద పదవి కట్టబెట్టేశారు అధినేత జగన్ రెడ్డి. దీంతో బైరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? తనకిచ్చిన పాత్రకు ఆయన న్యాయం చేకూర్చగలరా లేదా అన్నదిప్పుడు సీమ సందుగొందుల్లో ఒక చర్చనీయాంశంగా తయారైందని అంటున్నారు. ప్రస్తుతమున్న రాజకీయ పోలికలను అనుసరించి మాట్లాడితే గతంలో యువరాజ్యం అధ్యక్షుడు పవన్ ఎలాగో సరిగ్గా వైసీపీకి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అలాగా అని రెడ్డి సామాజిక వర్గం వారున్నారు. తమ ఫ్యూచర్ స్టార్ బైరెడ్డి అంటున్న వారు చాలా మంది. కారణం, జగన్ కంటూ వారసులు లేరు. దీంతో బైరెడ్డి లక్కీ ఛాన్స్ కొట్టేశాడన్న మాట కూడా వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇంత పెద్ద బరువు బాధ్యతలను సిద్ధార్థరెడ్డి నెరవేర్చగలరా అన్నది రెండో క్వశ్చన్ మార్క్. ఆ మాటకొస్తే బైరెడ్డి అనే ఇంటి పేరు ఒక బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్ తానే తప్ప సిద్ధార్థరెడ్డి ఎప్పటికీ కారని అంటారు సోదరి శబరిరెడ్డి. ఏదేమైనా విజయసాయిరెడ్డి నుంచి మర్రి రాజశేఖర్ వరకు పార్టీలోని సీనియర్లంతా దాదాపు పక్కకు తప్పుకుంటున్న వేళ ఈ రివర్స్ యంగ్ మిసైల్ ని గట్టిగా నమ్ముకున్నారట జగన్మోహన్ రెడ్డి. గతంలో ఆయన పార్టీకి సోషల్ మీడియాలో తెచ్చిన ఫాలోయింగ్, లోకల్ ఎమ్మెల్యేని సైతం తనదైన వాగ్దాటితో గెలిపించిన తీరుతెన్ను వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న జగన్ సిద్ధార్థ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించినట్టు ఫ్యాన్ పార్టీ సమాచారం. అయితే ఇక్కడే అనేక అనుమానాలు. సొంత కుటుంబం నుంచి మొదలు పెడితే పార్టీలోని ఇతర కార్యవర్గం వరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద ఎంతో వ్యతిరేకత ఉందంటారు. సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే దాదాపు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన పరిస్థితి. అయితే తన సోదరి శబరిరెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆమె సాక్షాత్ చంద్రబాబు ముందు కన్నీటి పర్యంతమైన దుస్థితి వెరసి ఇటు గోడ దెబ్బ అటు చెంపదెబ్బ లాంటి సిచ్యువేషన్. అందుకే ఆయన ఇన్నాళ్ల పాటు గప్చుపైనట్టు సొంత పార్టీలోనే మాట్లాడుకుంటున్నారట. సిద్ధార్థ రెడ్డికి కూడా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని భావిస్తున్నారట. దానికి తోడు సోదరి శబరి సైతం సిద్ధార్థ రెడ్డి ఇంటి పేరుతో సహా ఊడబెరికి ఊచలెక్కించడం ఖాయంగా చెబుతూ ఉండడంతో ఇదంతా నిజం కావచ్చని పార్టీలో గుసగుసలాడుతున్నారట. కొందరు చెప్పే మాటల్ని బట్టి చూస్తే అధికారం పోగానే దాక్కున్న బైరెడ్డికి ధైర్యం చెప్పి కనీసం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడైనా కనిపించమని ఎవరో వెనకుండి ఎగదోసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఫీజు పోరులో ఆయన పాల్గొని ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. అయితే బైరెడ్డి తనకంటూ ఒక ధైర్యం, పార్టీ నుంచి భరోసా అవసరమనడంతో ఈ పదవి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బైరెడ్డి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నట్టు చెబుతున్నారు. దానికి తోడు బైరెడ్డి మీదున్న మరో కామెంట్ ఏంటంటే కార్యకర్తలను ఎంతమాత్రం పట్టించుకోడని అంటారు. అంతా నా ఇష్టమని తలపొగరు ప్రదర్శిస్తారన్న పేరుంది. వీటన్నిటిని బట్టి చూస్తే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తనకిచ్చిన యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి తగిన న్యాయం చేయగలరా అన్న అనుమానం ఇటు ప్రత్యర్థి పార్టీలకే కాదు అటు సొంత పార్టీ లీడర్లలోనూ ఉందని అంటారు. అయితే ఇదంతా సిద్ధార్థ రెడ్డి ఆయన నాయకత్వానికి సంబంధించిన వ్యవహారం కానీ కాదంటారు మరికొందరు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శేషశయనారెడ్డి కాలం నాటి నుంచి ఇంతెంతై అన్నట్టు పెరుగుతూ వచ్చిందా ఇంటి పేరు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధినేత జగన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఈ పదవి కట్టబెట్టారనే మాట వినిపిస్తోంది. ఈ విషయం ముందుగా గమనించిన సోదరి బైరెడ్డి శబరిరెడ్డి ఆ ఇంటి పేరుకు సిద్ధార్థ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదంటూ పుష్ప సినిమాలో హీరోని ర్యాగింగ్ చేసినట్టు చేస్తున్నారంటారు. దీంతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నాయకత్వ పటిమపై ఇటు అభిమానులు అటు కార్యకర్తల్లో అనుమానాలు వెల్లువెత్తున్నట్లు సమాచారం. ఇందులో మరో స్ట్రాటజీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే డీలిమిటేషన్ లో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ నుంచి జనరల్ కేటగిరీలోకి మారుతున్నట్టు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ నుంచి బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని బరిలోకి దింపనున్నారని అంటారు. అందుకే ఈ జూనియర్ బైరెడ్డికి బూస్టింగ్ ఇవ్వడంలో భాగంగా ఈ పదవిని బిస్కెట్ వేశారన్న టాక్ ఒకంత ఓపెన్ గానే వినిపిస్తోంది. దానికి తోడు సిద్ధార్థ రెడ్డికి ఇటు యూత్ స్టార్ గా మాత్రమే కాకుండా అటు యూట్యూబర్ స్టార్ గాను పేరుంది కాబట్టి పార్టీపై ఆయనెంత నెగిటివ్ కామెంట్లు చేసినా కార్యకర్తలను ఎంత దగ్గరకు చేర్చుకున్నా సరే ఆ క్రేజ్ ని ఎలాగైనా సరే క్యాష్ చేసుకోవాలన్నది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. అందువల్లే యూత్ వింగ్ పోస్ట్ ఇచ్చినట్టుగాను చెప్పుకుంటున్నారు.
ఇటీవల పెద్ద పెద్ద లీడర్లే కూటమి ప్రభుత్వానికి భయపడి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతుంటే బైరెడ్డి లాంటి యంగ్ అండ్ డైనమిక్ అవసరం పెద్ద ఎత్తున ఏర్పడిందన్న మాట వినిపిస్తుందో పక్క. దీన్ని బట్టి ఆయనకి పదవి కట్టబెట్టారని అంటారు. మరి అలాంటప్పుడు పార్టీ పవర్ పోయిన వెంటనే సిద్ధార్థ రెడ్డి సైతం అజ్ఞాతంలోకి వెళ్లలేదా? అలాంటి వారికి ఇలాంటి పదవి ఇవ్వడంలో అర్థమేంటన్న కామెంట్లు సైతం పేలుతున్నాయట. అయితే అధిష్టానం మాత్రం యువనేతను ఎలాగైనా సరే యాక్టివ్ చేయాలన్న ఆలోచన చేస్తుందట. అందుకే ఈ పదవినిచ్చారట. ఇటు పోసాని నుంచి అటు బైరెడ్డి వరకు గత వైసీపీ హయాంలో ఫాలో అయిన ఒకే ఒక్క మాట, ప్రత్యర్థి టీడీపీని తిట్టు, పసందైన పదవిని చేపట్టు. అధికారం కోల్పోయాక కొందరు పార్టీని వీడగా మరికొందరు జైలు పాలవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడింది వైసీపీ. ఉన్న వాళ్ళకి మంచి పదవులిచ్చి వారి ద్వారా తిరిగి ఫ్యాన్ పార్టీని ఫామ్ లోకి తీసుకురావాలని స్కెచ్ వేసిందని అంచనా. అందులో భాగంగానే ఈ యువనేత తన స్థాయికి మించి జాక్పాట్ కొట్టేశారని అంటున్నారు. ఎట్టకేలకు అధికారం కోల్పోయి ఏడాది కాలం కావస్తున్న ఈ తరుణంలో పార్టీలో కొందరికి కీలక పదవులు కట్టబెట్టడంలో భాగంగా యువరాజా పట్టాభిషేకం జరిగిందని చెబుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీకి మంచి ఆదరణ లభించాలంటే ఇలాంటి వారే కరెక్ట్ అని జగన్ భావించారని అంటున్నారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగని కేవలం బైరెడ్డికి మాత్రమే ఇచ్చినట్టు కనిపించకుండా ఆయనతో పాటు మరికొందరికి మరికొన్ని పదవులు కట్టబెట్టారట. వీటితో పాటు మరింత నమ్మబలికేలా కొత్త క్రమశిక్షణ కమిటీని సైతం ప్రకటించారట. ఇవన్నీ ఇలా ఉంటే అసెంబ్లీకి వెళ్లడానికి ససేమిరా అంటున్న జగన్ రెడ్డి జనంలోకి రాబోతున్నారట. అందుకంటూ ఒక ముహూర్తం ఖరారు చేశారట. ఈ పరిస్థితుల్లో కొన్ని పదవులు భర్తీ చేస్తే ఆ ఊపే వేరన్న కోణంలో ఆయనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ బూస్టింగ్ ఫార్ములా ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది అన్న ప్రశ్నకు సమాధానం తేలాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరిట 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డట్టు పలుచోట్ల కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. అప్పట్లో సాప్ చైర్మన్ గా పనిచేసిన సిద్ధార్థ రెడ్డి సైతం ఈ కేసుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు కొందరు. ఈ భయాందోళనకు నడుమ యువజన విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండగలరా? సొంత సోదరు నుంచి కూడా థ్రెట్ ఎదుర్కొంటున్న ఈ సిద్ధార్థుడు ఎలాంటి తడబాటు లేకుండా ఈ బాధ్యతలను నిర్వహించగలడా అన్నది అనుమానమే అంటున్నారు ఇంకొందరు. అరెస్ట్ అయినా కాకున్నా తనకిచ్చిన పదవికి బైరెడ్డి జూనియర్ తగిన న్యాయం చేస్తారన్న ధైర్యంతోనే పార్టీ పదవినిచ్చిందని అంటారు ఇంకొందరు. దీంతో సిద్ధార్థ రెడ్డి ఖచ్చితంగా తన టాలెంట్ చూపించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉన్న ఈ సిచ్యువేషన్లో ఈ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ యూట్యూబ్ స్టార్ ఎలా రాణిస్తారో తేలాల్సి ఉందంటున్నారు పలువురు. మరి చూడాలి, ఈ కష్టకాలం నుంచి తాను బయటపడి పార్టీకి ఎలాంటి సేవలందిస్తారో తేలాల్సి ఉందన్న కామెంట్లు చేస్తున్నారు సగటు వైసీపీ అభిమానులు. For more videos like this, subscribe Big TV channel.